అందరికీ నమస్కారం. ఈ వీడియోని చూసే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. వంటగది విషయంలో కొన్ని నియమాలను తప్పక పాటించాల్సిన అవసరం ఉందంటున్నారు వాస్తు పండితులు. వంటగదిలో కొన్ని తప్పులు చేస్తే మాత్రం నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా కుటుంబ అభివృద్ధి దెబ్బతింటుంది. అలాగే ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వంటగదిలో పొరపాటున కూడా చేయకూడని తప్పులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలో ఎట్టి పరిస్థితులలోనూ విరిగిన పాత్రలు అలాగే విరిగిన కప్పులు అస్సలు ఉండకూడదు. ఈ విరిగిపోయిన వస్తువులు వంటగదిలో ఉంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. తద్వారా ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఇక వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగదిలో అపరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని వాస్తు పండితులు చెప్తున్నారు. ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎవరైతే ఇంట్లో ఆహారాన్ని వృధా చేస్తారో వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తు పండితులు చెప్తున్నారు. అందుకే ఆహారం వృధా కాకుండా చూసుకోవాలని కూడా చెప్తున్నారు. కిచెన్లో ఉండే సింక్ ట్యాప్ వాటర్ లీక్ అవుతుంటే వెంటనే సరిచేసుకోండి. కుళాయి నుంచి నీరు కారడం డబ్బు వృధాకు కారణమవుతుందని వాస్తు పండితులు చెప్తున్నారు. అందుకే ఇంట్లో ట్యాప్ లీక్ కాకుండా చూసుకోవాలని చెప్తున్నారు. వంటగదిలో యుద్ధాలు, హింసకు సంబంధించి చిత్రాలు లేకుండా చూసుకోవాలి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు. స్నానం చేయకుండా వంట చేయడం మంచిది కాదు. అలా చేయడం వలన అన్నపూర్ణాదేవిని అలాగే అగ్నిదేవుడికి అవమానించినట్లేనని పురాణాలు చెప్తున్నాయి. అందుకే స్నానం చేసిన తర్వాత మాత్రమే వంట చేయాలి. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం, ధనధాన్యాలు వృద్ధి చెంది కుటుంబంలో అంతా శుభం జరుగుతుంది. చాలామంది రాత్రిపూట తిన్న గిన్నెలను అలాగే ఉంచి ఉదయం శుభ్రం చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా గ్రహాలు, రాసులు అశుభ ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇలా చేస్తే ఆనందం, శ్రేయస్సుపై చెడు ప్రభావం చూపుతుంది. అందుకే ఆ పాత్రలో తిన్న వెంటనే శుభ్రం చేయడం మంచిది. చాలామంది స్థలం లేని కారణంగా డబ్బాలను, గిన్నెలను ఒకదానిపై ఒకటి పేరుస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల వాస్తుదోషం, ఇతర సమస్యలు తలెత్తుతాయని వాస్తు పండితులు అంటున్నారు. పాలను అల్యూమినియం డబ్బాలో భద్రపరిచే అలవాటును మానుకోవడం మంచిది. అలాగే అల్యూమినియం పాత్రలో అన్నం వండడం మానుకోవాలి. ఎందుకంటే ఇది శుక్రగ్రహం యొక్క మంచి ప్రభావాన్ని తగ్గిస్తుంది. అల్యూమినియం పాత్రలో వండిన అన్నాన్ని తినడం ద్వారా జీర్ణ సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిని ఇంటి ముందు లేదా ఇంటి మధ్యలో నిర్మించకూడదని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. వంటగది ఎల్లప్పుడూ ఇంటి వెనుక భాగంలో ఉండాలి. ఇంట్లో సుఖశాంతులు నెలకొనాలన్నా, రోగాలు రాకుండా ఉండాలన్నా తూర్పు దిశ ముఖంగా నిలబడి ఆహారం పంచుకోవడం ఉత్తమం. దక్షిణం, ఉత్తరం, పడమర దిక్కులు చూస్తూ ఆహారాన్ని వండడం మానుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. కిచెన్లో ఉపయోగించే కత్తులు, కత్తెరలు, ఇతర పదునైన వస్తువుల వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ముఖ్యంగా వాటికై కేటాయించిన ప్లేస్లలో వాటిని భద్రపరచుకోవాలట. ఎందుకంటే అవి సరైన ప్లేస్లో లేకపోతే ఆ ఇంట్లో ఆర్థిక అస్థిరత ఏర్పరచాయి అంటున్నారు. వంటగదిలో పనిచేయని ఎలక్ట్రానిక్ కిచెన్ సామాగ్రి ఉండకుండా జాగ్రత్త పడాలి.
వాడని వంటగది సామాగ్రి వల్ల ఇంట్లోకి సంపద రాదట. కాబట్టి అలాంటివి ఉంటే వెంటనే తొలగించి వీలైనంత సింపుల్గా ఉంచుకోవడం మంచిదంటున్నారు. పాడైన ఆహారం వంటింట్లో ఉంచుకోవడం మంచిది కాదట. దానివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ చేరి వివిధ సమస్యలను సృష్టించే ఛాన్స్ ఉంటుందట. అలాగే పనికిరాని పదార్థాలు, వస్తువులు ఇంట్లో ఉంచుకోకూడదు. వీటి కారణంగా ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందంటున్నారు వాస్తు పండితులు. చీపురు కట్టను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ముఖ్యంగా చీపురు కట్టను డబ్బులు, నగలు పెట్టే స్థలాలలో అస్సలు పెట్టకూడదు. అంతేకాదు వంటగదికి కూడా చీపురును దూరంగా ఉంచాలి. ఇంట్లో వంటగదికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వంటగది మనకు కావలసిన ఆహారాన్ని అందించే ప్రదేశం. వంటగదిలో చీపురు పెట్టడం వల్ల ఇంట్లో ఆహారానికి కొరత ఏర్పడుతుందని వాస్తుశాస్త్రం చెప్తోంది. శుభ్రత కోసం ఉపయోగించే వస్తువులు వేటిని వంటగదిలో పెట్టడం మంచిది కాదు అని శాస్త్రం చెప్తోంది. పసుపు ఆహారంలో రంగులు జోడించడంతో పాటు యాంటీబ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది. శుభకార్యాల్లో కూడా పసుపుది ప్రధాన పాత్ర. ఇంట్లో పసుపు అయిపోయిన తర్వాత తీసుకువస్తే అది దరిద్రానికి దారి తీస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇది బృహస్పతికి నచ్చదు. వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలో బూట్లు, చెప్పులు ధరించరాదు. ఇలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల వంటగదిలోకి మురికి, క్రిములు చేరుతాయి. ఇది మాత్రమే కాదు, తల్లి అన్నపూర్ణకు వంటగది క్షేత్రం కాబట్టి బూట్లు, చెప్పులు ధరించి రాకూడదు. అలాగే క్రిములు వచ్చే అవకాశం కూడా ఉంది. వంటగదిలో పూజగది ఉండడం కోసం కొన్ని ఇళ్లలో తరచుగా చూస్తూ ఉంటాం. వంటగది అన్నపూర్ణ తల్లి స్థానమని, అగ్నిదేవుడు ఇక్కడ కొలువై ఉంటాడు. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలోకి ఎప్పుడూ పూజగదిని నిర్మించకూడదు. ఎందుకంటే వంటగదిలో సాత్విక, తామసిక ఆహారాన్ని వండుతూ ఉంటారు. ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా ఆహారంలో చేర్చబడ్డాయి. వంటగదిలో పూజగది ఉంటే అది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. పొయ్యి అనేది వంటగది యొక్క అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటి. గ్యాస్ స్టవ్ని వంటగది యొక్క ఆగ్నేయ మూలలో ఉంచాలి. ఇంట్లో పెట్టుకునే పాత్రల స్టాండ్ దక్షిణ దిశలో లేదా పడమర దిశలో పెట్టుకోవాలి. ఏదైనా చిన్న వస్తువు వంటగదికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచుకోవడం మంచిది. ఇక గోధుమలు, పప్పులు, బియ్యం మొదలైన ధాన్యాలు నిల్వ చేసుకుందుకు ఉత్తమ దిశ పశ్చిమం లేదా దక్షిణం మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.